నందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న దేవుని మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ మొరని నిశ్చయముగా నిన్ను కరుణించునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ మొరని నిశ్చయముగా నిన్ను కరుణించునని ఉదయకాలంలో మాట్లాడుతూ శ్రేష్టమైన మాటతో మన కుటుంబాలను బలపరిచే వాకుతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ క్షణం వరకు, ఈ గడి వరకు ఎటువంటి ఆలోచన చేత, ఏ సమస్య చేత, ఏ అక్కల చేత, ఏ అవసరత చేత నువ్వు ప్రార్థించి ఉన్నావు గాని నీ ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చే సమయం ఆసనమే ఉండగా ఇదిగో నీ మొరను ఆలకించి నిశ్చయముగా నిన్ను కరుణించినని చెప్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు చేసే మొరను బట్టి, నువ్వు చేసే ఆరాధన బట్టి, నువ్వు చెల్లించే స్తుతులను బట్టి నీ దేవాతి దేవుడైన నీ ప్రార్థన ఆలకించే దినములు రాబోతున్నాయి. కనుక ఇదిగో ఈ రోజు వరకు కుమిలిపోయావు, ఈ రోజు వరకు బాధపడుతూ ఆలోచిస్తూ చింతిస్తున్నావు. నీ చదువు కొరకు ఆలోచిస్తున్నావా, నీ ఉద్యోగం కొరకు ఆలోచిస్తున్నావా, నీ వ్యాపారం కొరకు ఆలోచిస్తున్నావా, నీ అనారోగ్యాన్ని చూసి పొంగిపోతున్నావేమో. దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు నీ మొరని విని ఆయన నిత్యముగా నిన్ను కరుణించబోతున్నాడు, కృప చూపబోతున్నాడు. కనుక ఈ క్షణం వరకు ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి కూడా నీ ప్రార్థన ఎంత బలమైనదైతే ఉంటుందో, నీ ప్రార్థనలో ఎంత శక్తి అయితే ఉంటుందో దేవుడు అంత గొప్పగా కార్యం చేయబోతున్నాడు. కనుక ఈ ఉదయకాలం ప్రారంభిస్తున్న నీవు ప్రార్థనతో నువ్వు ప్రారంభించగలిగితే నీ దేవుడు నీ మొరని వినబోతున్నాడు. స్తుతితో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ మొరని వినబోతున్నాడు. నీ సమస్యలు ఆయన ముందు ఉంచగలిగితే నీ మొరను ఆలకించి ఆయన నిన్ను కరుణించి గొప్ప చేయబోతూ ఉండగా ఈ ఉదయకాలం ప్రారంభిస్తున్న ప్రతి సహోదరుడా, ప్రతి సహోదరి, ఉద్యోగాలకు వెళుతున్న వాళ్ళారా, వ్యాపారాలకు వెళుతున్న వాళ్ళారా, పనులకు వెళుతున్న వాళ్ళారా, నీ దేవునికి మొరపెట్టి నీ పని ప్రారంభించగలిగితే నీ దేవుడైన యెహోవా నీ మొరను ఆలకించి నిన్ను కరుణించి గొప్ప చేసి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు స్తుతులు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలం వేళలో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. నీ మొరను విని నిశ్చయముగా నిన్ను కరుణించుదని మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంతమంది బిడ్డలు వేటి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారు, ఈ ఉదయకాలంలో ఏటి నిమిత్తమైతే ఆలోచిస్తూ నీ యొక్క పాదాల మీద మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించి నిశ్చయముగా వారిని కరుణించి వారిపైన నీ కృపని కురుమరించి ప్రతి చోట ఆశీర్వాదము దీవెనని బిడ్డలకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉండగా ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుగుతున్న ప్రతి కుటుంబ సభ్యులకు నీ దీవెనని ఆశీర్వాదాలు కలగచేయమని, ఈ వాక్యాలను షేర్ చేస్తున్న బిడ్డను దీవించండి అయ్యా. ఈ వాక్యాలు వినిచున్న బిడ్డను దీవించండి అయ్యా. ఈ వాక్యాలను అనేకులకు పంపిస్తున్న బిడ్డను దీవించండి ప్రభా. నీ కృప చేత నీ బిడ్డలను బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.